భగవద్గీతలో ఏం చెప్పాడు? నీ కడుపుని ఎప్పుడు ఆహారాన్ని సగం వరకు నింపుకో, మిగతా పావు వంతు గాలి, ఇంకో పావు వంతు నీరు, తర్వాత ఇంకొక పావు, అంతేనా 3 అలా ఆ విధంగా తినమని చెప్పాడు. సో అది తర్వాత దానికంటే కూడా ఆహారం కంటే కూడా నీరు గొప్పదైనటువంటిది. నీ లోపల ఇప్పుడు ప్రతి పుడుతూనే పిల్లవాడి శరీరంలో మన 72% నీరు కలిగి ఉంటుంది మన శరీరంలో. సో నీరు గొప్పది. ఆ నీరు కంటే కూడా నీలో ఉన్నటువంటి అగ్నితత్వం ఇంకా గొప్పది. అంటే లోపల అదంటే బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మ అగ్ని స్వరూపంగా వైశ్వానరుడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాం, జీర్ణం చేసేటటువంటి అగ్ని ఇంకా గొప్పది. సో చాలామందికి ఇవాళ రేపు అల్సర్ ప్రాబ్లమ్స్, జీర్ణం కాకపోవటం, అది మనమందరం కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నావు, నువ్వు కూడా ఈ మధ్య అన్నావు. సో అది అంటే ఈ లోపల హీట్ తగినటువంటి ఆహారం. అంటే ఇప్పుడు చూడండి, పెద్ద కుండ నిండా మనం ఏంటి అన్నదానానికి వెళ్ళినప్పుడు ఒక 7-8 జగ్గులు అన్నం వండాలన్నప్పుడు దాని కింద ఊరికే అంత పెద్ద గిన్నెలో 2 కొట్టెపుల్లలు వేసి పెట్టామనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా అది ఉడకగా కాదు కదా, పలుకైపోతుంది, అసలు పనికి రాకుండా పోతుంది ఆహారం. అట్లాగే మనము ఈ లోపల ఉన్నటువంటి అగ్నితత్వానికి సరిపడినటువంటి ఆహారమే వెయ్యాలి. అంతకు మించి ఆహారం వేసినప్పుడు ఏమవుతుంది, లోపల పొయ్యి ఉడకక అదేం చేస్తుంది, ఆ మిగులు ఆహారం అంతా అన్ని రకాలైనటువంటి శరీర భాగాలకు పంపటం వల్ల మోకాళ్ళ నొప్పులు, కళ్ళ జబ్బులు, ముక్కులో జబ్బు, కిడ్నీ ప్రాబ్లమ్స్, అవి హార్ట్ ఫెయిల్యూరు, బ్లడ్ ప్రెషరు, బీపీ, షుగర్ ఇవన్నీ వస్తాయి. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు, ఆహారము పరమ పవిత్రమైనదిగా యజ్ఞ స్వరూపంగా తనకు అర్పించి సగము పొట్ట నిండేటటువంటి మాత్రమే తినండి. సో అందుకని ఆశ్రమాలలో రకరకాలైనటువంటి రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, బాగా ఖరీదైనటువంటి ఆహారాల జోలికి మనం వెళ్ళరాదు. అర్థమైందా? బాగా నూనెలు పోసి ఫ్రైలు చేసుకోవటం. వెంటనే సిద్ధిపేట ఫోన్ చేసి అందరికి స్విగ్గీలు తీసుకురమ్మని ఇట్లా సరిపోయింది. ఏం ఉండదు స్విగ్గీలు వచ్చి అట్లా ఉన్నాయి, అట్లా నడిచే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. సో అది కాదు ఇక్కడ, అందుకే అది చెప్తున్నాడు ఫుడ్. తర్వాత దీనికంటే కూడా సో ఆహారం కంటే నీరు గొప్పదన్నాడు, నీరు కంటే లోపల ఉన్నటువంటి అగ్ని గొప్పదన్నాడు. అగ్ని కంటే కూడా ఈథర్ అంటే నీ లోపల ఒక శూన్యం ఉన్నదని తెలుసుకో, ఆకాశం ఉన్నది నీ లోపల, ఒక స్పేస్ ఉన్నదని తెలుసుకో. ఆ స్పేస్ ఉండటం వల్లే నీ యొక్క పొట్ట నిండకుండా ఉంటున్నది. ఎంతున్నా నాకు చాలదనేటటువంటి తత్వానికి నువ్వు వస్తున్నావు. ఎంతున్నా ఇప్పుడు గుడిసెలో ఇప్పుడు మనం ఆలోచించుకోండి, మరి గుడిసెలో ఉన్నవాడు కూడా బతుకుతూనే ఉన్నాడు కదా, వాడిని గురించి ఒక్కసారి ఆలోచించి భగవంతుడు నాకు ఎంత ఎక్కువ పెట్టాడని ఎందుకు అనుకోవట్లేదు మనం? అరే రోడ్డు మీద మెతుకులేరుకుని తింటునే వాడిని ఈ రోజుకి మనం చూస్తున్నాం. ఎందుకని మనం తృప్తిగా లేకుండా పోతున్నాం వాడితో కంపేర్ చేసుకుంటే? మనకి ఎంత ఇచ్చి ఆశీర్వదించి భగవంతుడు ఈ భూమండలం మీదకి పంపాడనే విషయాన్ని మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎందుకంటే మనం మానవులుగా ఉండటం లేదు కాబట్టి, జంతువులుగా కూడా ఉండటం లేదు కాబట్టి, మనము అత్యంత క్షీణమైన మానసికమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం కాబట్టి మనం ఇట్లా అయిపోయాము. సో లోపల ఈ స్పేస్ అనేది ఈథర్ అంటే ఒక శూన్యతత్వం లేకపోతే రోజు ఇన్ని రకాల ఆహారం వేస్తూ పోతాం, చూడంగానే నోట్లో వేసుకుంటాం కదా. ఆ వేసుకునే జాగా లోపల ఉండాలి, మనకి ఉన్నది ఆ భగవంతుడు ప్రొవైడ్ చేసి పెట్టాడు. అది ఇంకా గొప్పదైనటువంటిది అంటున్నాడు. దానికంటే కూడా గొప్పదైనది ఆత్మ లేక స్పిరిట్ అంటే ఏంటి? ఇదంతా కూడా ఆవరించినటువంటి లోపల నేను నాకు నాది నేను అని ప్రకాశించేటటువంటి ఒక తత్వం ఉన్నది. అది అంతకంటే కూడా గొప్పదైనటువంటిది. దానిని మించినది సా కాష్టా పరా నా పరా సా కాష్టా పరాగతి, దానికంటే గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పి ఆ ఆత్మ ఏదైతే ఉందో అది నీ లోపల ఉన్నది.
ప్రతి ఒక్క మనిషిలో ఉన్నది, నాలో ఉంది, నీలో ఉంది. సో ఇప్పుడు ఇన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి, అంటే వస్తు ప్రపంచం కంటే గొప్పదైనటువంటిది, వాకు కంటే గొప్పదైనటువంటిది, మనసు కంటే గొప్పదైనటువంటిది, బుద్ధి కంటే గొప్పదైనటువంటిది, చేతనంతం కంటే గొప్పదైనటువంటిది, ధ్యానం కంటే గొప్పదైనటువంటిది, అర్థం చేసుకునేటటువంటి శక్తి కంటే గొప్పదైనటువంటిది, పవర్ కంటే గొప్పది ఆహారం, నీరు, తర్వాత లోపల ఉన్నటువంటి స్పేస్ కంటే కూడా గొప్పదైనటువంటిది ఆత్మ. అదే నీవై ఉన్నావు, అదే అన్నిటికంటే గొప్పది, అదే ఏకమైన వస్తువు. అందులో నుంచే మంత్రం కానీ, యంత్రం కానీ, తంత్రం కానీ, చదువులు కానీ, యోగాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ అన్నీ దాంట్లో నుంచే వస్తున్నాయి. అదే గొప్పదైనటువంటిది, అది నీలోనే ఉన్నది. నువ్వే దానిని తెలుసుకో, దాని యొక్క చదువుకో. అట్లా నీవు నీ లోపలికి వెళ్ళినప్పుడు, నీ లోపల అంత శక్తివంతమైనది ఉన్నప్పుడు అందులో నుంచి అన్నీ వచ్చినాయి. సో ఏకం ఒక్కటే ఉన్నది. ద్వైతం అనేది సెకండ్. ఇప్పుడు ఫస్ట్ భార్య గొప్పది కదా, ఎంతైనా లీగల్ వెడ్డెడ్ వైఫ్ అంటారు కదా. అంటే మొదటి భార్య చేసుకున్నాడు, రెండో భార్యను కూడా చేసుకున్నాడు ఎవడో, తర్వాత మూడో, ఎంతైనా వీళ్ళు 2, 3 అయిపోయారు. అది మొదటిదే కదా గొప్పది. అట్లాగే సంతానంలో కూడా మొదటి సంతానానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మొదటి సంతానం ఎవరు అని అడుగుతారు. సో అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు ఎన్ని మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, యోగాలు, నిష్టలు, సంపాదనలు, చదువులు, పిల్లల్ని గంటం ఎన్ని చేసినా ఆ లోపల ఆత్మ నుంచే అవన్నీ వస్తున్నాయని తెలుసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ శాస్త్రాలన్నీ కూడా ఆ ఆత్మ నుంచే ఆవిర్భవించాయి కాబట్టి ఆ ఆత్మ ప్రతి మనిషిలో కూడా నిక్షిప్తమై ఉన్నది కాబట్టి దానిని తెలుసుకోండి, దానిని పట్టుకునేటటువంటి విద్యని అభ్యసించండి. కానీ ఈ వస్తు ప్రపంచము, ఈ పైన ఆడంబరాల గురించి వెళ్ళొద్దు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన ఇంకా లాస్ట్కి ఏమంటున్నాడు, ఏదైతే ఒకదాని మీద ఆధారపడిన తత్వం దేనికైతే ఉన్నదో, ఆధారపడిన తత్వం అంటే ఏంటి, ఇప్పుడు ఈ మైక్ ఉందనుకో, చిమ్మ చీకటి అంటే ఇక్కడ వెలుగు లేకపోతే ఇది ఇక్కడ ఉందని మనకి తెలియదు, మనం దాన్ని తట్టుకొని పడిపోతాం. సో ఇది దీని యొక్క అస్తిత్వం, ఇది ఉన్నది అని తెలుసుకోవాలి అంటే దాని మీద ఆధారపడింది. అట్లాగే ఏదైతే ఆధారపడి ఈ శరీరం కూడా లోపల చైతన్యం ఉంటే నేను నా శరీరం అని గొప్ప చెప్పుకుంటాం కదా, ఇది ఎప్పుడు ఉన్నది అని నేను తెలుసుకోగలుగుతున్నాను, లోపల ఆ ఆత్మ అనేటువంటి ప్రకాశం ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆధారపడేటటువంటి విషయాలు ఏదైతే ఒక దాని మీద ఆధారపడుతున్నాయో అవన్నీ అల్పమైనటువంటివి. ఏది ఆధారపడకుండా నిశ్చలంగా ఉంటున్నదో, దానికి దేని అవసరము లేకుండా ఉంటున్నదో అదే అన్నిటికంటే ఉత్తమమైనది. అదే ఇక్కడ చెప్తున్నాడు, సా కాష్ట సా పరాగతి, అదే నీ యొక్క గతి అయి ఉన్నది. ఆ గతికి నీవు అంతర్ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ బాహ్య ప్రయాణాలన్నీ కూడా వదిలేసేయాలి. నీవు ఆ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నీవు అసలైన తృప్తి, అసలైన ఆనందము, అసలైన గ్లోరీని తెలుగులో ఏమంటారు నాకు అది గ్లోరీ అంటే అసలైనటువంటి ఒక అద్భుతమైన శక్తిగా రూపాంతరం చెంది అది నీ యొక్క గ్లోరియస్నెస్ అంటే నీ యొక్క వైభవాన్ని. ప్రతి ఒక్క మనిషి తన వైభవాన్ని తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. తనకి ఎంతో వైభవత్వం ఉన్నది మనలో. ఆ వైభవం తెలుసుకోకుండా నేను అల్పుడిని అని జీవిస్తున్నావయ్యా. ఇన్ని విషయాల కంటే అత్యంత ఉత్తమమైనటువంటి వైభవవంతమైనటువంటి శక్తి నీ లోపల ఉన్నది. అది తెలుసుకుని జీవించు అని చెప్పి, అది తెలుసుకున్న నాడు నీకు అత్యంత తృప్తి కలుగుతున్నదని నారదుడికి చెప్తాడు అని చెప్పి ఇంకొక మాట అంటాడు. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు మన ఈ మధ్య గొప్ప గురువులు కూడా అదేంటి ద్వైతమే, అద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఎప్పుడు మాట్లాడుతున్నావు? అసలు ఏకం అనేది లేకపోతే రెండోదే లేదు కదండి. మొదటిది ఉండాలి. మొదటిదే అనేది లేకపోతే రెండోది, మూడోది, నాలుగోది 1000 ఉన్నా అవన్నీ వేస్టే. మొదటిది కనుక లేకపోతే వీటికి లెక్కలేదు. సో అందుకని ఏకమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేని మీద ఆధారపడినటువంటిది, అత్యంత వైభవమైనటువంటిది నీ లోపల, మన లోపల దాగి ఉన్నది. అదే తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడే నీ గతి, నీ యొక్క గమ్యము నువ్వు తెలుసుకున్నవాడివి అవుతావని చెప్పి ఇక్కడ సనత్ కుమారుడు నారదుడికి ఉపదేశించ జరిగింది. దీనిని మనం ఈ మంత్రానికి అన్వయిస్తూ రేపు చెప్పుకొని ఈ మంత్రం పూర్తి చేసుకుని తర్వాత మనం ఇంకొక మంత్రానికి వెళ్తాం.
ఇవాళ ఇంతటితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. ఆ సుఖము, ఆ శాంతి, ఈ పరమగతిని మనిషి చేరుకున్నప్పుడే మనందరికీ కూడా దొరుకుతుందని యమధర్మరాజు చెప్తున్నాడు.